మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం 19వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం యెరూషలేములో ఎవరు అనంటే ఇర్మియా అండి. ఇర్మియా ప్రవక్తకి 12 సంవత్సరాల వయసులోనే దేవుడు పిలుపునిస్తాడండి. ఆయన వాళ్ళ నాన్నగారు కూడా మరి యాజకుడు అనమాట. కనుక దేవాలయంలో వాళ్ళ నాన్నతో పాటే ఉండొచ్చు, ఆ స్తుతి ఆరాధన జరుగుతూ ఉండొచ్చు. అప్పుడు పరిశుద్ధ ఆత్మ అతన్ని ఆవహిస్తారనమాట. 12 సంవత్సరాల అబ్బాయి. చివరి రోజులలో కూడా పసిపిల్లలు ప్రవచిస్తారండి ఇర్మియా ప్రవక్తలాగా అనమాట. అలా పరిశుద్ధ ఆత్మ ఇర్మియా ప్రవక్తని ఆవహిస్తాడు. అప్పుడు ఆయన మనోనేత్రాలు తెరవబడతాయన్నమాట. అప్పుడు దేవుణ్ణి చూస్తాడు. దేవుడు ఆయనతో మాట్లాడతారనమాట. ఇర్మియా సమూయేలుతో మాట్లాడారు కదా, ఇప్పుడు ఇర్మియాతో మాట్లాడుతున్నా. ఇర్మియా అనగానే ఇర్మియా దేవుణ్ణి చూస్తున్నాడండి. ఇదిగో తల్లి కడుపులో నేను రూపుదిద్దక ముందే నేను నిన్ను ఎన్నుకున్నాను, మాతృగర్భంన రూపుదిద్దక ముందే నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు పుట్టక ముందే నేను నిన్ను అభిషేకించాను, నేను నిన్ను జాతులకి ప్రవక్తగా నియమించాను అని 3 మాటలు చెప్తారండి. అప్పుడు ఇర్మియా అంటాడు, జాతులకి ప్రవక్త, అన్ని దేశాలకి ప్రవక్త, అమ్మో నేను బాలుడను ప్రభా, నాకు ఎలా మాట్లాడాలో నాకు తెలీదు, నువ్వేం భయపడకయ్యా, ఇదో నీ నోట నా పలుకులు పెడుతున్నా అని దేవుడు ఇర్మియా నాలుక మీద ఆయన పలుకులన్నీ పెడతాడు. అభిషేకం జరుగుతుంది. నాలుక నిండా దేవుని యొక్క పలుకులు. ఈ దినము నేను నీకు రాజ్యముల మీద, దేశముల మీద అధికారాన్ని ఇస్తున్నాను, వాటిని పెళ్ళగించడానికి, పడద్రోయుటకు, కట్టుటకు, పునర్నిర్మించుటకు. రాజ్యంలో 2 రాజ్యాలేనండి. ఏంటి అంటే ఒకటి దేవుని రాజ్యం, నీతి రాజ్యము, ఇంకొకటి సైతాన్ రాజ్యం, అవినీతి రాజ్యం అన్నమాట. ముందు ఆ అవినీతి రాజ్యాన్ని పెళ్ళగించాలి, దాన్ని కూలద్రోయాలి, తర్వాత నీతి రాజ్యాన్ని కట్టాలన్నమాట. నాటుటకు కొన్ని పాత ఇండ్లు ఉన్నాయనుకోండి, బుల్డోజర్స్తో ఆ పాత ఇండ్లని కూల్చేసి తర్వాత నేలంతా బాగు చేసి మంచి అందమైన ఇల్లు కడతారు. అలా మన హృదయంలో సైతాను యొక్క రాజ్యాన్ని కూలద్రోయడానికి, ధనాశ, అవినీతి, త్రాగుడు, విందులు, వినోదాలు ఏదైతే ఉందో అదంతా కూల్చివేసి నేలని సరిచేసి అప్పుడు దేవుని రాజ్యాన్ని కట్టడం అన్నమాట. అప్పుడు 12 సంవత్సరాల వయసు కదండి. ఇంకా ఇర్మియా ఏమీ ఆబ్జెక్షన్ చెప్పాడు. ఇంకా 13వ సంవత్సరం వచ్చేసరికి దేవుడు ఆయనకి ట్రైనింగ్ ఇస్తున్నారు, దర్శనాల్ని ఎలా చూడాలని. ముందు ఆయనకి ఇచ్చినటువంటి దర్శనం ఏంటంటే ఇలా బాదాం కొమ్మని చూపిస్తారండి. చూపించి, ఇర్మియా నీకేం కనబడుతుందయ్యా, నాకు కాచుకొని ఉండునది అనే బాదాము కొమ్మ కనబడుతూ ఉంది ప్రభు అంటాడు. అంటే నేను కూడా కాచుకున్నానయ్యా, కాచుకొని ఉన్నాను ఈ ప్రజల్ని ఎప్పుడు శిక్షించాలని. నువ్వు సరిగ్గా చూసావు అంటే సరిగ్గా సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటున్నాడు అనమాట. మనము దేవుని ఆత్మతో లింక్ అయినప్పుడు, మన ఆత్మ కనెక్ట్ అయినప్పుడు సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటాం. సెల్లో కూడా సిగ్నల్స్ రిసీవ్ చూడండి. ఆ తర్వాత ఇంకొకటి పాత్ర అన్నమాట. ఇలా పాత్రను చూపిస్తాడు దేవుడు. నీకేం కనబడుతుందంటే కుత కుత ఉడుకుచున్న పాత్ర కనబడుతుంది ప్రభా. ఆ పాత్ర ఉత్తరం నుండి ఇలా దక్షిణానికి వంగి ఇలా ఉంది ప్రభా. సరిగ్గా చూసావయ్యా. ఉత్తరాన అంటే బాబిలోనియా దేశం, ఇది ఇక్కడ మరి యూదా దేశం అన్నమాట. ఇక్కడ నుంచి నాశనము యూదా ప్రజల మీదకి రావడానికి కుతా కుతా ఉడుకుతూ ఉంది
అని చెప్తాడనమాట. ఈ సందేశాన్ని ప్రజలకి చెప్పు అని. ఆ చిన్న పిల్లవాడండి 13 సంవత్సరాల వయసు నుంచి దాదాపు 42 సంవత్సరాలు ఆయన మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచిస్తాడండి. అలా దేవుని వాక్యాన్ని దేవుడు ఇలా చెప్పారు. ఉత్తర దిక్కు నుండి దేవుడు బాబిలోనియా రాజు అనమాట, అక్కడి నుంచి అన్ని రాజులను తీసుకొని వస్తున్నాడు. వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేస్తారు కనుక మీరు పశ్చాత్తాపడండి అని చెప్తే వాళ్ళు ఏమీ వినే స్థితిలో కూడా ఉండరండి. అట్లా వాళ్ళ హృదయాలు రాళ్లలాగా ఉండిపోతాయన్నమాట. అయితే మీరు ఇంకా 5వ అధ్యాయానికి వచ్చినట్లయితే యెరూషలేము ఎలా ఉంది అని వాళ్ళు బాబిలోనియా ప్రవాసానికి వెళ్ళక ముందు ప్రవచిస్తాడండి ఇర్మియా ప్రవక్త. అలా ప్రవాసం వెళ్ళడం కూడా తన కళ్ళతో చూసి చాలా ఏడుస్తాడు. నెబుకద్నెజర్ రాజు 3 సార్లు ఈ యూదా దేశం మీద దాడి చేసి మరి 3వసారి దేవాలయాన్ని కాల్చేస్తాడు. తన కళ్ళతో అదంతా చూసి చాలా ఏడుస్తాడండి. అందుకే ఈయనని విలపించే ప్రవక్త, వీపింగ్ ప్రాఫెట్ అంటారనమాట. నా కళ్ళు, నా శిరస్సు జలకూపమైన ఎంత బాగుండు, శోకించే స్త్రీలను పిలవండి, అయ్యో అవంతా చూస్తాడనమాట. చూసి విలాప గ్రంథాలు కూడా ఈయన రాస్తాడు, ఏమైపోయింది అని చెప్పి రాస్తాడనమాట. 5వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ యెరూషలేము ఎలా ఉంది, యెరూషలేము పాపములు ప్రభు రాస్తాడండి. ఈ యెరూషలేము నగరం అంతా తిరిగితే కూడా సత్యం మాట్లాడే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అబద్ధాలతో నిండిపోయి ఉంది, అవినీతితో నిండిపోయింది. ఎక్కడ చూసినా హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, ఇవే వ్యభిచారం జరుగుతూ ఉంది. ఒక్కరైనా సత్యనిష్ట కలవారు ఉన్నారా? అలా ఉండిపోయిందంటండి. అప్పుడు 7వ అధ్యాయానికి వచ్చినట్లయితే ప్రభు చెప్తారు, ఇర్మియా ఇదిగో నేను చెప్పే సందేశాన్ని విని నీవు దేవాలయం ద్వారం దగ్గర నిలబడి దేవాలయం లోపలికి వచ్చే వాళ్ళకి ఈ సందేశాన్ని అందించు అని. ఆ రోజులలో ప్రజలు హత్యలు చేయడము, దొంగతనాలు, తర్వాత వ్యభిచారం చేసి దేవాలయంలోకి వచ్చి దేవుని ఆరాధించేవాళ్ళు అనమాట. అలా ఉండేది. అప్పుడు దేవుడు తనకిచ్చిన సందేశాన్ని ఇర్మియా చెప్తాడండి. దేవుడు ఇచ్చినట్లుగా చెప్తాడనమాట. లోపలికి వాళ్ళు ప్రజలు వస్తుంటే చెప్తారు, మీరు ఒకరితో ఒకరు నీతిగా, ఒకరి పట్ల ఒకరు దయ కలిగి జీవించండి, నీతితో జీవించండి, ఒకరినొకరు మోసగించుకోకండి, అబద్ధాలు మీరు చెప్పకండి, దొంగతనాలు మానేసేయండి, వ్యభిచారాలు మానేసేయండి. మీరు ఇవన్నీ చేసి దేవాలయంలోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా. ప్రభు ఏమంటున్నారంటే, నాదైన ఈ దేవాలయము దొంగలు దాచుకునే గుహ అనుకుంటున్నారా? యేసు ప్రభు మార్కు సువార్తలో మీరు చూడండి, దేవాలయాన్ని శుద్ధి చేస్తూ నా తండ్రి ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయం అని పిలువబడుతుంది. నిన్న ధ్యానించుకున్నాం యెషయా 56:7లో. అది దీన్ని కూడా కలుపుతారనమాట. ఇప్పుడు ఇర్మియా 7వ అధ్యాయంలో 11వ వచనం అనమాట. నా తండ్రి ఆలయాన్ని మీరు దొంగల గుహగా మార్చారు. అలా అనుకుంటున్నారా? వ్యభిచారము, దొంగతనాలు, తినుడు, త్రాగుడు అవన్నీ చేసి ఇక్కడ వచ్చి దేవుని ఆరాధిస్తే నా దేవాలయము దొంగలు దాచుకునే గుహ అనుకుంటున్నారా? కాబట్టి మీరు షిలో దేవాలయాన్ని చూడండి. ఆ షిలో దేవాలయానికి పట్టిన గతే ఈ యెరూషలేము దేవాలయానికి కూడా పడుతుంది అని ప్రభు చెప్తున్నారు అని చెప్తే, అప్పుడు అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఇంకా యాజకులు ఈయనని పట్టి బంధిస్తారండి, చంపేద్దాము అంటారనమాట. షిలో దేవాలయానికి పట్టిన గతి మా యెరూషలేము దేవాలయానికి పడుతుంది అని చెప్తావని ఇవని. కానీ అక్కడ నీతిమంతులు కూడా ఉంటారు, అలా చేయొద్దు, ఈయన సత్యమైన సందేశాన్ని చెప్పాడు అని నీతిమంతులు ఆయనని కాపాడుతారండి. షిలో దేవాలయం మీరు చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథంలో అది ఏలి యాజకుడుగా ఉన్నప్పుడు ఆయన కుమారులు పరమ దుర్మార్గులు, వాళ్ళు మందసాన్ని తీసుకెళ్తారు, ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతుంటే వాళ్ళు దాన్ని పట్టుకుంటారు, తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చేస్తారు. కానీ తర్వాత అది దేవాలయంలో ఉండదండి. అబీనాదాబ్ అనే ఆయన ఇంట్లో పెడతారు, తన కొడుకుని యాజకునిగా నియమించారనమాట. దావీదు రాజయ్యి అప్పుడు మందసాన్ని తీసుకొని వస్తాడు యెరూషలేమునకు అనమాట.
షిలో దేవాలయానికి పట్టిన గతే ఈ దేవాలయానికి పడుతుంది అని చెప్తాడు. దేవుడు చెప్పిన మాట చెప్తే ఆయనను చంపాలనుకుంటారనమాట. అట్లా ఇంకా ఎప్పుడూ ఈయనకి కష్టాలండి. ఎంత కష్టాలంటే యేసు ప్రభు యొక్క శ్రమలు గుర్తొస్తాయి. ఈ ఇర్మియా శ్రమలు మనం చూస్తే. ఇంకా ఆ తర్వాత 16వ అధ్యాయం కొంచెం చెప్తా అండి. 16వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్తారంటే, ఇర్మియా నీవిక్కడ పెళ్లి చేసుకోవద్దు, బిడ్డల్ని కానొద్దు, ఈ దేశాన్ని నేను ఈ యూదా దేశాన్ని నాశనం చేయబోతున్నాను. అప్పుడు ఆయన పెళ్లి చేసుకోకుండా దేవునికి విధేయిస్తాడండి. ఒంటరితనం 40 సంవత్సరాలు దేవుని సందేశాన్ని ఆయనకి ఇస్తే ఆయనని బావిలో పడేస్తారు, చెరసాల్లో పెడతారు, బొండకొయ్య వేస్తారు. చూద్దాం మనం ఒక్కొక్కటి కూడా. పెళ్లి చేసుకోవద్దంటే పెళ్లి చేసుకోకుండా ఉంటాడండి. ఇది దేవుణ్ణి ప్రేమించడం అంటే, నీతి వృక్షాలు అన్నమాట. మనం రేపటి దినాన్ని ఎజికేల్ని చూద్దాం. ఆయనతో దేవుడు ఏం చెప్తారంటే, ఇదో నీ భార్య ఈరోజు సాయంకాలం మరణిస్తుంది, నువ్వు ఏడవద్దు అని. ఈరోజు ప్రొద్దున మెసేజ్ ఇస్తాడు, సాయంకాలం భార్య చనిపోతుంది, అందరూ వచ్చేస్తారు, కానీ ఏడవడనమాట. ఇదేంటి అనుకుంటారు వాళ్ళు. మరుసటి రోజున మళ్ళా దేవుని సందేశాన్ని ఇస్తాడు. అంటే దేవుని ఎంత ప్రేమించారంటే ఈ లోకంలో అందరికంటే ఎక్కువ. ఎన్ని శ్రమలండి, ఎన్ని శ్రమల మధ్యలో దేవుని సందేశాన్ని ప్రజలకు అందిస్తారనమాట. ఇర్మియాను పెళ్లి చేసుకోవద్దంటే పెళ్లి చేసుకోడండి, ప్రభువు కొరకు అలాగే ఉంటాడనమాట. ఇంకా 18వ అధ్యాయానికి వచ్చినట్లయితే, ఇర్మియా నేను నీకు ఒక సందేశాన్ని ఇస్తాను, అలాగే ప్రభువా ఇవ్వండి ప్రజలకి చెప్తానంటే, ఎక్కడ ఇవ్వనయ్యా, నీవు కుమ్మరింటికి వెళ్ళు, అక్కడ ఇస్తాను. అప్పుడు కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్తే కుమ్మరి ఏం చేస్తున్నాడంటే, సారె మీద మట్టి పెట్టి ఇలా మంచి కుండ పాత్రను చేస్తున్నాడు. అది సరిగ్గా లేకపోతే దాన్ని మళ్ళా మట్టించేసి మళ్ళీ మంచి పాత్రగా చేస్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్తారు, ఇర్మియా ఈ కుమ్మరి వాని చేతిలో మట్టిలాగా ఈ ప్రజలు నా చేతిలో ఉండొచ్చు కదా, వాళ్ళు సరిగ్గా లేనప్పుడు నేను వాళ్ళని క్రమశిక్షణతో మంచి పాత్రగా చేయొచ్చు కదా, దెబ్బలు కొట్టి క్రమశిక్షణ. గాడ్ ఈజ్ టాకింగ్ అబౌట్ డిసిప్లిన్ అనమాట. వాళ్ళు నా చేతిలో ఎందుకు మట్టిలాగా ఇమ్మడకూడదు, వాళ్ళు సరిగ్గా లేనప్పుడు నేను వాళ్ళని మంచి పాత్రగా ఎందుకు చేయకూడదు అని చెప్పు అని. ఇర్మియా అక్కడ కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడండి. ఆ తర్వాత ఏం చెప్తారంటే, దేవుడు నీవు ఒక మట్టి కూజాన్ని కొనయ్యా అంటే కూజ కొంటాడనమాట. కొన్న తర్వాత నీవు కొంతమంది యాజకులని తర్వాత పెద్దలను, యూదా పెద్దల్ని తీసుకొని హిన్నోము లోయలోనికి వెళ్ళి దాన్ని వదలోయ అంటారనమాట. అక్కడ చుట్టూ ఉన్న దేశాలు అన్యులు ఎలా ఆరాధిస్తున్నారో విగ్రహాలని అలా ఆరాధిస్తూ అన్యులు వాళ్ళ పసిపిల్లల్ని వాళ్ళ దేవతలకి బలిగా ఇస్తుంటే వీళ్ళు కూడా అబ్రహాం సంతతి వీళ్ళు కూడా అలాగే బలిగా ఇస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని బలిగా ఇస్తున్నారు అన్నమాట. చూడు ఎంత భయంకరమైన పనులు చేస్తున్నారు. ప్రపంచంలో నేను యెరూషలేమును ఎన్నుకున్నాను, ఇది నాకు ఆరాధన స్థలంగా ఉండాలి, ఇంకా ఎవరికి ఆరాధన జరగకూడదని. కానీ అన్యుల కంటే వీళ్ళు ఇంకా ఘోరమైన పనులు చేస్తున్నారు. కనుక ఇదిగో ఈ కూజాని పగలగొట్టినట్లు నేను మిమ్మల్ని పగలగొడతానని చెప్పు ఇర్మియా అంటే, అప్పుడు అందరి ముందు చెప్తాడనమాట, కూజ పగలగొట్టి మిమ్మల్ని ఇలా పగలగొడతానని దేవుడు చెప్తున్నారు మీరు చేసిన పాపాలని బట్టి అని. తర్వాత హిన్నోము లోయలోంచి నువ్వు దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవాలయం ఎదుట నిలబడి ఇదే ప్రసంగాన్ని మళ్ళా చెప్పు, కూజాన్ని పగలగొట్టినట్లుగా మిమ్మల్ని పగలగొడతానని ప్రభు చెప్తున్నారంటే, అక్కడ యాజకుడు ఉంటాడు కదండి, ఆయన ఇర్మియాని బంధించి బొండకొయ్య వేస్తాడండి. మీరు పిక్చర్లో చూడాలి. బొండకొయ్య అంటే ఇట్లా చెక్క, ఇలా లాగ్ వుడ్ ఉంటుందండి, దాని మీద కూర్చోబెట్టి కాళ్ళు ఇట్లా పొడవుగా అనమాట కూర్చోబెట్టి కాళ్ళు చేతులు గొలుసులతో ఆ చెక్కకి కట్టేస్తారనమాట. ఈరోజు ప్రొద్దున నుంచి రేపు మళ్ళీ ప్రొద్దున వరకు అలాగే ఉంచుతాడండి యాజకుడు. దేవాలయం ముందు అందరూ వచ్చిపోతుంటారు కదా, అప్పుడు అందరూ చూసి గేలి చేస్తారు, ఎగతాళి చేస్తారనమాట. పిచ్చివాడు పిచ్చి సందేశాలను ఇస్తున్నాడు అని చెప్పి.
అలా గేలి చేస్తారు. అప్పుడు ఇర్మియా అందరూ ఆయనను చూసి గేలి చేస్తుంటే యోబు కూడా పెంట కుప్ప మీద కూర్చున్నప్పుడు పసిపిల్లలు కూడా చూసి గేలి చేసి పాటలు పాడతారనమాట. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. అయ్యో నేను మా అమ్మ కడుపులో చనిపోతే బాగుండేదే. యోబు కూడా అంతే అంటాడనమాట 3వ అధ్యాయంలో యోబు గ్రంథంలో. ఇక్కడ ఇర్మియా కూడా అంటాడు, నేను ఎందుకు పుట్టాను, నేను పుట్టిన దినం శాపగ్రస్త మగును గాక, అమ్మ కడుపులో చనిపోతే బాగుండేది. అందరూ నన్ను చూసి గేలి చేస్తున్నారు. దేవుని సందేశాన్ని చెప్తే అందరూ ఆయనని ఇలా గేలి చేస్తున్నారు, బొండ కొయ్య వేస్తారండి. ఇంకా మరుసటి రోజు మళ్ళీ ఎవరైతే పశువు యాజకుడు అనమాట, ఎవరైతే ఈయనని బొండ కొయ్య వేస్తాడో మరుసటి రోజు విప్పుతాడనమాట. ఇర్మియా దేవుని యొక్క ప్రవచనాన్ని ఇస్తాడు, నీవు పశువురు, నీ పేరు, నిన్ను కూడా బాబిలోనికి తీసుకెళ్తే అక్కడ నీవు నీ భార్య పిల్లలు అందరూ చస్తారు. దేవుడిచ్చిన సందేశాన్ని చెప్పేస్తాడండి అక్కడ. ఇంకా 29వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే దేవుడు మంచి ప్రవచనాన్ని ఇస్తాడండి. నేను వాళ్ళని బాబిలోనియ ప్రవాసానికి పంపిస్తాను, అచ్చట వాళ్ళు 70 సంవత్సరాలు ప్రవాసంలో ఉండాలి అని నిర్ణయించాను. కానీ 70 సంవత్సరాలు ముగియటతోడనే నేను వాళ్ళని దర్శించి వాళ్ళని మళ్ళా తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తాను. ఆ ప్రవచనం కూడా ఇర్మియా వాళ్ళకి చెప్తాడండి. ఇర్మియా 29, 10, 11 ఆ వచనాల్లో ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకా మంచి రోజులు వస్తాయి. నేను మళ్ళా వాళ్ళని జీవజలంల దగ్గరికి నడిపించుకొని వస్తాను. వాళ్ళు నా మాట వింటారు. తిరిగి వచ్చిన తర్వాత నేను వాళ్ళకి వాళ్ళని కాపాడుతాను అని చెప్తారనమాట. దావీదు వంశజుని నేను వాళ్ళకి కాపరినిగా నియమిస్తాను అని కూడా చెప్తారు. ఇర్మియా 30లో 8వ వచనం నుండి వాళ్ళ మెడ మీద పెట్టిన కాడి నేను విరగ్గొడతాను. బానిసత్వం అనే కాడి నెబుకద్నెజర్ వాళ్ళ మీద పడతాడు కదా, ఆ కాడిని విరగ్గొడతాను. వాళ్ళు ఇంకా అన్యులను సేవించరు 70 సంవత్సరాల తర్వాత. ఇర్మియా 30లో 8వ వచనం. మన పిల్లల కొరకు ఇది మనం ప్రార్థన చేయాలండి. వాళ్ళ మెడ మీద సైతాన్ పెట్టిన కాడి విరగ్గొట్టండి. వాళ్ళు అన్యులను సేవించరు, వాళ్ళు నన్ను సేవిస్తారు. నేను రాజుగా నియమించిన దావీదు వంశజుని సేవిస్తారు. అంటే యేసు ప్రభు అన్నమాట, దావీదు వంశంలో పుట్టబోయే యేసు ప్రభు. అంతేకాకుండా నూతన నిబంధన నేను వాళ్ళతో చేసుకుంటాను అని ఇర్మియా 31లో 31వ వచనం నుంచి చెప్తారండి. నేను సినాయి పర్వతం దగ్గర నిబంధన చేసుకున్నాను 10 ఆజ్ఞల ద్వారా. వాళ్ళు మేము ఆజ్ఞలు పాటిస్తామని చెప్పి కూడా పాటించలేదు, కనుక నేను నూతన నిబంధన చేసుకుంటాను. అప్పుడు ఎలా అంటే నేను వాళ్ళ పాపాలని మన్నిస్తాను. నూతన నిబంధనలో మనకి పాప క్షమాపణ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 8 నుంచి 12 వరకు అండి. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి వచ్చాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ దేవుని యొక్క చట్టాలని మన హృదయంలో మన మనసులో రాస్తాడు. ఇది అండి నూతన నిబంధనలో దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు. యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ మనలో నివసించి మనలో దేవుని చట్టాలని రాసి వాటిని పాటించాలి అనే ప్రేరణ కలుగజేస్తాడు. ఇది కూడా మీ పిల్లల కొరకు అడగండి. ఇర్మియా 31లో 33, 34 అండి. నేను ఇది మా పిల్లల కొరకు అడుగుతాను, మీరు కూడా ఇలాగే ప్రార్థించండి. ఇంకా ఇప్పుడు 36వ అధ్యాయానికి వెళ్దామండి. ఇక్కడ యూదాన్ని పరిపాలించిన రాజుల్లో చివరి రాజులు అన్నమాట. దావీదు మొదటి రాజు, దావీదు వంశంలో, తర్వాత సొలొమోన్ రాజు, తర్వాత రెహబాము. అట్లా దావీదు తర్వాత 3 మంచి రాజులండి, దైవభీతి కలిగిన వాళ్ళు. ఒకరు యెహోషాఫాతు, ఒకరు హిజ్కియా, ఇంకొకరు జోసయ్య, హోషియా అంటారండి. ఆ హోషియా తర్వాత 3 ఆయన కొడుకులు పరిపాలిస్తారనమాట. పెద్ద ఆయనేమో యెహోవాహాసు, ఆయనని ఐగుప్తు రాజు నెకో రాజైన 3 నెలలకే బంధించేసి తీసుకెళ్తాడు. ఇంకా మళ్ళీ తిరిగి రాడు, అక్కడే మరణిస్తాడు. తర్వాత ఈయన యెహోయాకీం 11 సంవత్సరాలు పరిపాలిస్తాడు. 3వ కొడుకు సిద్కియా 11 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ ఎంత దుష్టంగా ఉంటారో చూడండి.
ఆ చివరి 11 సంవత్సరాలు అంటే 22 సంవత్సరాల చూడండి. ఈ యెహోయాకీం ఎట్లా ఉంటాడు, వాళ్ళ నాన్న ఎంత దైవ భీతి కలవాడో ఈయన అంత దుష్టుడు అనమాట. ఎట్లా అంటే దేవుడు ఆయనకి సందేశాన్ని ఇస్తే ఇంకా ఆయనను రానివ్వట్లేదు అనమాట, దేవాలయానికి రానివ్వట్లేదు. అలాంటి ప్రసంగం చెప్పాడు కదా 7వ అధ్యాయంలో. కనుక దేవాలయానికి రానివ్వట్లేదు, ఆయనను చెరసాల్లో పెడతారనమాట. అయితే అప్పుడు ఆయన సెక్రటరీ, దేవుడిచ్చిన సందేశాన్ని ఇర్మియా రాసి ఆయన సెక్రటరీ బారూక్కి ఇస్తాడు. ఇది వెళ్ళి దేవాలయంలో ప్రజలకి నువ్వు వినిపించు, నన్ను వాళ్ళు రానివ్వట్లేదు కదా బారూక్ అని. సో బారూక్ వెళ్తాడండి, అక్కడ వినిపిస్తాడు. తర్వాత ఆ 35 అధ్యాయాలు అనమాట ఇర్మియా గ్రంథం అంతా. దాన్ని తీసుకెళ్ళి రాజు అంతఃపురంలోకి వెళ్ళి, ఇదిగో ఇది ఇర్మియా ద్వారా దేవుడు మనకిచ్చిన సందేశం, మనల్ని బాబిలోనే రాజుకు అప్పగిస్తాను అని చెప్తున్నాడని. అప్పుడు ఆయన సాయంకాలం అనమాట, శీతాకాల భవనం, వాళ్ళకి వింటర్ ప్యాలెస్ వేరే ఉంటుందండి, సమ్మర్ ప్యాలెస్ వేరే. ఆ భవనంలో వింటర్ ప్యాలెస్లో చలి కాచుకునే కుంపటి ముందు కూర్చుంటాడనమాట. కూర్చుంటే ఒకరు చదువుతూ ఉంటారు, ఓకే చదవండి నేను వింటాను. వాళ్ళు చదివిన తర్వాత చాకు తీసుకుంటాడండి. చాకు తీసుకొని ఇర్మియా గ్రంథాన్ని చదివి ఎంత అయిపోయిందో అంత కట్ చేసి నిప్పుల్లో వేస్తున్నాడు. 35 అధ్యాయాలండి. ఎంత చూడండి, ఎంత గర్వము, ఎంత పొగరు. ఆ నిప్పుల్లో వేసి దేవుని యొక్క సందేశాన్ని కాల్చేస్తాడు. వాళ్ళ నానేమో హుల్దా ప్రవక్త ఇచ్చినటువంటి సందేశాన్ని విని బట్టలు చించుకొని ఏడ్చి మరి ఉపవాసం చేసి ప్రజలందరినీ దేవాలయాన్ని పిలిచి ఆయనే బోధించి అందరూ పశ్చాత్తాపడేలాగా దేవుని ఆజ్ఞలు అందరూ పాటించేలాగా వాళ్ళతో నిబంధన చేపిస్తాడు. అంత దైవభీతి కలిగిన కొడుక్కి హోషియాకి ఇలా దైవభీతి లేని పిల్లలు అనమాట. హిజ్కియా రాజు అంత దైవభీతి అండి, ఆయన కొడుకు మనస్సే కూడా అలాగే ఉంటాడనమాట. ఒక తరం ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడు అబ్బా, ఈ అంత దైవభీతి గల తండ్రికి ఈయన పుట్టాడా, ఆ తండ్రికి పుట్టిన కొడుకేనా అని చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం కూడా అలా చేస్తాడనమాట. చేసినందుకు దేవుడు నెబుకద్నెజర్ రాజుని ప్రేరేపించి ఈయనని గొలుసులతో బంధించి ప్రజలందరి ముందు బాబిలోనియాకు తీసుకొని వెళ్తాడండి. అక్కడే మరణిస్తాడు. ఆ తర్వాత ఇంకా ఆయన నెక్స్ట్ తమ్ముడు అనమాట యెహోయాకీం కొడుకు కూడా యెహోయాకీన్, ఎకోని అంటారు. ఆయన ఒక 3 నెలలు ఆయన రాజుగా ఉంటాడు. ఆయనను కూడా తీసుకొని వెళ్తాడు బందీగా, కానీ ఆయన విధేయిస్తాడు అనమాట. ఈ బాబిలోనియా రాజుకు విధేయించిన ఒకే ఒకరు ఎవరంటే యెహోయాకీన్ అనమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ సిద్కియా అండి, చివరి రాజు దావీదు వంశంలో. ఇంకా సిద్కియా ఏం చేస్తాడంటే ఇర్మియాని బావిలో పడేస్తాడండి. ఆ బావిలో ఇంకా పాపం అక్కడ ఒక నపుంసకుడు ఎబెద్ మెలెక్ ఆఫ్రికన్ ఆయన అనమాట. ఆయన రాజుకు వెళ్ళి చెప్తాడయ్యా, ఇర్మియా ప్రవక్తని దుర్మార్గులు అధికారులు అనమాట బావిలో పడేశారు, ఆయన అక్కడ చచ్చిపోతాడయ్యా, దయచేసి ఆయనని బయటికి తీసుకొని వద్దామంటే సరే చేసుకోపో అంటే ఆయననే బయటికి తీస్తాడనమాట. ఆ తర్వాత ఇంకా చూడండి సిద్కియా ఈయనని జైల్లో పెడతాడు కదండి, చెరసాల్లో. మరి రహస్యంగా ఇర్మియాని పిలుచుకొని దేవుని సందేశం ఏదైనా ఉందా అంటే చెప్తాడు ఉంది అని. ఇప్పుడు బాబిలోనియా రాజు వస్తాడు, మీరు లొంగిపోయారనుకోండి ఆ రాజుకి, అప్పుడు ఆయన ఈ నగరాన్ని తగలబెట్టడు. మీరు లొంగలేదనుకోండి ఆయన మిమ్మల్ని బంధించి తీసుకెళ్తాడు, నగరాన్ని కాల్చివేస్తాడు అని చెప్తాడు. అలా ఇర్మియా ప్రవచించినట్లే నెబుకద్నెజర్ రాజు వస్తాడండి. ఈయన లొంగిపోకుండా పారిపోతుంటాడు సిద్కియా అనమాట. అప్పుడు ఆయనని పట్టుకుంటారండి. పట్టుకొని నెబూజరదాన్ సైన్యాధికారి అనమాట రాజు దగ్గరికి తీసుకొని వెళ్తే, రాజు లొంగకుండా ఇట్లా పారిపోతావా అని ఆ సిద్కియా రాజు ముందు ఆయన కొడుకులని నిలబెట్టి ఆయన కొడుకుల్ని చంపిస్తాడండి. నీ చివరి దృశ్యం నువ్వు చూసేది ఏంటంటే నీ కొడుకులు కత్తితో చంపబడటం చూడాలి, తర్వాత ఇంకా నువ్వు దేన్ని చూడడానికి వీల్లేదు అని ఆయన కళ్ళని పెరికేసి అందరి ముందు గొలుసులతో బంధించి బాబిలోనియాకు తీసుకొని వెళ్తాడు. కానీ వాళ్ళు
ఆ రాజు చూడండి దేవుడు ఎలా ప్రేరేపిస్తారంటే ఆ సైన్యాధికారికి చెప్తాడు బాబిలోనియా రాజు, ఈయన సిద్కియా ఎక్కడో కింద భూమి అడుగున ఎక్కడో చెరసాల్లో బంధించాడు ఇర్మియాని, ఎక్కడున్నాడు వెతుక్కొని రండి అని. అప్పుడు వాళ్ళు వెతికితే దొరుకుతాడండి. దొరికితే చూడండి, నీవెక్కడ ఉంటావో మాతో వస్తే నిన్ను సత్కరిస్తాము, ఇక్కడే ఉంటానంటే ఇక్కడే ఉండొచ్చు, నీకే హాని లేదు అని బాబిలోనియా రాజు ఇర్మియాని సత్కరిస్తాడు. యూదా రాజులు ఈయనని బావిలో వేసి చెరసాల్లో వేసి బొండకొయ్య వేసి బాధిస్తుంటే ఆ క్రూరుడైన రాజు ఎంతోమందిని చంపుతాడు, దేవాలయంలోనే యువకుల్ని కూడా. ఆ తర్వాత దేవాలయాన్ని యెరూషలేములో అధికారుల ఇండ్లని తగలబెడతాడు. కానీ దేవుని యొక్క కృప చూడండి, ఇర్మియాని బహుకరిస్తారు. నేను ఇక్కడే ఉంటాను మా బంధువుల మధ్యలో అంటే, సరే ఇక్కడే ఉండని గెదాల్యా అనే ఒక వ్యక్తిని వాళ్ళు గవర్నర్ని చేసి బాబిలోనియా రాజు యూదాలో ఆయనకు అప్పగిస్తారు. చాలా జాగ్రత్త ఇర్మియా అని చెప్పి అన్నమాట. కానీ తర్వాత యెరూషలేంలో కొంతమంది దుర్మార్గులు గవర్నర్ అయిన గెదల్యాని హత్య చేసి ఇర్మియాని కూడా ఐగుప్తుకి తీసుకొని వెళ్తారండి. ఇప్పుడు ముగించే ముందు ముఖ్యాంశాలు ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. దేవుడు నాటిన నీతి వృక్షంలో ఇర్మియా ప్రవక్త. ఇర్మియాకు పిలుపు. ఇర్మియా దేవాలయ ప్రసంగం. ఇర్మియా నీవు పెండ్లి ఆడవలదు, బిడ్డలను కనవలదు. కుమ్మరి వాని ఇంటికడ ప్రభు ఇర్మియాతో సంభాషించుట. ఇర్మియా కూజాను పగలగొట్టుట. ఇర్మియాకు బొండకొయ్య వేయుట. హోషియా రాజు కుమారులు యెహోవాహాసు, యెహోయాకీము, సిద్కియా. యెహోయాకీం రాజు ఇర్మియా గ్రంథంను కాల్చివేస్తాడు. అయితే ఇర్మియా మళ్ళా రాస్తాడండి. సిద్కియా రాజు ఇర్మియాను బావిలో పడవేయిస్తాడు, చెరసాల్లో వేయిస్తాడు. యెరూషలేము పట్టుబడుట, ఇర్మియాకు చెర నుండి విడుదల. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, ఎన్ని శ్రమల మధ్యలో ఇర్మియా మీకు విధేయత కలిగి జీవించాడు. మీరే సందేశాన్ని ప్రజలకు అందించమంటే అది అందించాడు ప్రభా. ఆయనని బావిలో పడేసిన, బొండకొయ్య వేసిన, చెరసాల్లో పెట్టిన ప్రభా, అన్ని శ్రమలకి కూడా ఆయన తట్టుకొని నిలిచి మీకు నమ్మక పాత్రంగా ఉన్నాడు. అలాంటి కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. శ్రమల మధ్యలో దేవునికి నమ్మక పాత్రంగా నిలిచిన ఆ ఇర్మియా యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.